ఇందాక నేను అడిగే పెరోల్ గురించి మాట్లాడిన తర్వాతనే మిగతాది మాట్లాడాలి కీర్తన గారు. సార్ అదే మాట్లాడతాను సార్. నేను అసలు కామెంటేటింగ్ అంటే చాలా ఇష్టం సార్ మ్యాచ్ లో. బట్ మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా ఆనందంగా అనిపించింది. ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు మాకు ఇస్తున్నారు రోజు మీరు వచ్చినప్పుడల్లా. సార్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆవిడ క్లియర్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, ఎక్కడ తప్పు జరిగిందో మేము రీఇన్వెస్టిగేషన్ చేసుకుంటాము, మేము అతని హెల్త్ బాగాలేదన్న కన్సిడరేషన్ మీదనే ఇచ్చాము పెరోలు, కానీ అది మిస్లీడ్ అయిందని తెలిసిన వెంటనే అతనికి విత్డ్రా చేసి అతని లోపల తీసుకున్నాము అని క్లియర్ గా హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. ఆవిడ ఇంకొక క్వశ్చన్ కూడా చెప్పారు, మేము రీఇన్వెస్టిగేషన్ చేస్తాము ఎక్కడ తప్పు జరిగిందో కూడా అని క్లియర్ గా చెప్పేశారు. దెన్ మా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీ ప్రభుత్వంలో ఎలా జరిగింది, అతను ఎలా బయటకు వచ్చి 45 days ఉన్నారు? మస్తాన్ గారు అడిగినా అదే, నేను అడిగినా అదే. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలి మస్తాన్ గారు అయిపోయిన తర్వాత. సెకండ్ థింగ్ సార్, ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి గారు అప్పటి నుంచి మాట్లాడుతూ టీడీపీ అధికార ప్రతినిధి అడిగినా నేను అడిగినా మస్తాన్ గారైనా ఒకటే point. మేము మా వాళ్ళు తప్పులు చేసి ఎండగడుతున్నప్పుడు మీ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు వ్యక్తిగతంగా అంత నీచానికి దిగజారి మాట్లాడుతుంటే ఎందుకు వాళ్ళని మీరు ఎప్పుడు ఖండించలేదు, వాళ్ళ మీద చర్యలు చేపట్టలేదు? బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి అంత దిగజారి స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? సార్ మీకు ఒక వీడియో నేను పంపించమన్నా పంపిస్తాను వర్మ గారు. మన అసెంబ్లీ సాక్షిగా సిబిఎన్ గారి వైఫ్ గురించి నీచంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పగలబడి నవ్వుతున్నారు సార్. నాకు ఇప్పటికీ అది చూస్తే ఇటువంటి నాయకుడు ఒక సీఎం గా ఉందని అనిపిస్తుంది. మీకు కావాలంటే ఆ వీడియో నేను నెక్స్ట్ డిబేట్ లోనే చూపిస్తాను. సేమ్ పర్సన్ ని మీరు కూర్చోబెట్టండి కావాలంటే. జగన్మోహన్ రెడ్డి గారి ముందరే చంద్రబాబు నాయుడు గారు మీది మ్యూట్ లో ఉంది, నేను ఇస్తాను, అవకాశం ఇస్తాను, మీరు వినండి. ఆవిడేదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్తున్నారు. ఎంత ఆనందపడ్డారంటే ఆ రోజు, ఎంత నవ్వుతున్నారంటే అసెంబ్లీలో. నిజంగా ఇంత నీచమైన నాయకుడిని, ఇంత నీచమైన ఒక్క నిమిషం ఉండండి కీర్తన గారు, ఒక్క నిమిషం ఉండండి. చిన్నప్పరెడ్డి గారు నవ్వారా ఆ రోజు అసెంబ్లీలో అట చంద్రబాబు నాయుడు గారు? నేను వీడియో పంపిస్తాను. అదే ఉండండి, ఆయన ఏమంటారు చూద్దాం. ఏంటి చిన్నప్పరెడ్డి గారు? నిత్యం నవ్వుతా ఉంటారు సార్. ఆ నవ్వు మొహమే ఆయన ప్రజల్ని ఆకర్షితుడు అయితే ఉంటారు సార్. ఆ నవ్వు కాదండి, ఇప్పుడు కాదండి, భువనేశ్వరి గారి గురించి కాదు, ఒక జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూసినా నవ్వినట్టే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు నవ్వు గురించి ప్రత్యేకత ఏముంది సిచ్యువేషన్ అంటూ ఒకటి ఉంటుంది కదా. ఏమండి ఎందుకు నవ్వింది, ఎందుకు చెప్పమనండి ఒకసారి. భువనేశ్వరి గారినట, భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా అంటే ఆ రోజు ఆయన పక్క నవ్వుతున్నారట సార్. ఒకసారి చూపిమనండి సార్. నేను మస్తాన్ గారిని మీరు మాట్లాడి చిరుగా నేను చూపిస్తాను సార్. ఆయన వెతుకుతారు అంత లోపల, నా గ్యాలరీలో ఉంది. ఓకే మస్తాన్ గారు, ఓకే ఆవిడ చూపిస్తారన్నారు, మీరు సైలెంట్ అవ్వండి. ఆవిడ చూపిస్తారన్నారు కదా, ఆవిడ తీసుకొస్తారు సార్. పృథ్వీ గారు వాళ్ళ వైసీపీలో ఉన్నప్పుడు ఆయన మన ఎస్బీబీసీలో వర్క్ చేశారు సార్. పోస్ట్ ఎస్బీబీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన మీద ఒక చిన్నపాటి వీడియో వస్తే వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. ఎందుకంటే అతనికి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అతన్ని సస్పెండ్ చేసినా పెద్ద ఏం ఫరక్ పడదని. అదే అంబటి మీద సేమ్ ఆడియో రిలీజ్ అయినప్పుడు అతని మీద ఎటువంటి చర్యలు లేవు. అంటే అంబటికి అయితే ఒక న్యాయము, పృథ్వీరాజ్ గారికి అయితే ఒక న్యాయమా? అంటే ఇద్దరు మీ పార్టీ కార్యకర్తలే, ఇద్దరు మహిళలతో హీనంగా మాట్లాడిన వాళ్లే. పృథ్వీరాజ్ గారి మీద యాక్షన్ తీసుకున్నారు, అతన్ని సస్పెండ్ చేశారు, మీ పార్టీ నుంచి అతని పదవి తొలగించారు. మళ్ళీ అంబటి ఈ ఆడవాళ్ళ పంచాయతీ ఎత్తేస్తే మంచిది, లేకపోతే మేము పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు దాకా అయ్యయ్యో అచ్చచ్చో అని ఏడ్చారు కదా సార్ కింద పడి. మా ఆడవాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో కింద పడి ఇప్పుడు దాకా ఏడ్చారు కదా సార్. రన్నింగ్ కామెంటరీ ఇచ్చినారు కదా సార్. ఒక్క నిమిషం అండి చిన్నప్పరెడ్డి గారు, ఒక్క నిమిషం ఉండండి. మీరు క్రాస్ టాక్ చేయకండి, అందరూ మాట్లాడు. మసంరావు గారు రెస్పాండ్. ఎటు వెళ్తుంది ఇది, దీనికి ఎండ్ కార్డు ఏంటి సార్? ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఇందాక చిన్నప్పరెడ్డి గారు అసలు ఈ రాజకీయ పార్టీలకి రూపాయికి, 10 రూపాయలకి, 1000 రూపాయలకి ఈ స్థలాలు ఇవ్వటం ఏంటో అర్థం కావట్లేదు. నిజమే చిన్నప్పరెడ్డి గారు చెప్పింది, అరండాలపేటలో ఇవ్వటం లేదు. నేను అనేది ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీకి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి పార్టీ ఫండ్, తెలుగుదేశం పార్టీకి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, బీజేపీకి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళకి ఏదో పేదవాళ్ళకి ఇచ్చారంటే అర్థం ఉంది, కానీ 1000 రూపాయలకి 500కి సంవత్సరాల తరబడి ఇవ్వటం ఏంటంటే అసలు? ఆ రోజేమో వైసీపీ చూస్తేనేమో ప్రతి జిల్లాలో వాళ్ళు కేటాయించేసుకున్నారు. అదేమంటే తెలుగుదేశం పార్టీని ఆ జీవో తెచ్చిందన్నారు. ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పార్టీ ఏమో 100 కోట్ల విలువ చేసే స్థలాలని లీజుకి ఇచ్చేసుకుంటున్నారు. నేననేది ఏంటంటే అసలు దీనిలో
ఎవరికైనా మార్గదర్శకంగా ఉండాలంటే వాళ్ళ కార్యాలయాలు వాళ్ళ డబ్బులతోనే కొనుక్కోవాలి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. అంతేగాని ఓకేనండి, ఓకే 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 అది అది చూద్దాం ఏం జరుగుతుంది. కాదు ఇదేంటి ఎమ్మెల్యేల పనితీరు, ఇవి ఎలాంటి యాక్షన్ ఉండాలంటారు? వార్నింగ్ తో సరిపోద్దా? ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం క్రాస్ చేయకండి, ఒక్క నిమిషం చెప్తా, మీ విషయం చెప్తా, వాళ్ళ విషయం చెప్తా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అన్నారు, లేదంటే వైఎస్ఆర్సీపీలో అవంతి శ్రీనివాసరావు గారి మీద, పృథ్వీరాజు గారి మీద, అనంతబాబు గారి మీద, లేదంటే ఇంకా చాలా మంది మీద వచ్చినాయి ఆరోపణలు. వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్ గారి మీద వచ్చినాయి. వాళ్ళు సరిగా రియాక్ట్ కాలేదని ప్రజలు నిర్ధారించుకున్నారు కాబట్టే వాళ్ళ తీర్పు ఇచ్చారు. 151 నుంచి 11కి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు నేను ఇందాక లిస్ట్ చెప్పా, దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు లిస్ట్ చెప్పాను నేను. తెలుగుదేశం కావచ్చు, జనసేన పంతం నానాజీ గారితో సహా చెప్పాను. వాళ్ళ మీద కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, వాళ్ళు తప్పులు చేశారని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు తీసుకోకపోతే ఆ 151 11 ఎలా వచ్చిందో 164 ఎక్కడికో వెళ్తాయి. ఓకే, వాళ్ళకి చెప్పారు కదా, రైట్, ఖచ్చితంగా. ఓకే, కీర్తన గారు ప్రజలు వేయికలతో గమనిస్తున్నారు. కీర్తన గారు రెస్పాండ్ అవుతారా? సార్ అది మాత్రం నేను ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, మనం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసినప్పుడు కొన్ని అన్ని విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు సార్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని రాంగ్ అవ్వచ్చు. అల్టిమేట్ రిజల్ట్ మనం గమనిద్దాం. ఒక డెసిషన్ తీసుకుంటే అదే పర్మనెంట్ డెసిషన్ అవ్వదు కదా సార్. సో ఫ్యూచర్ లో ఈ డెసిషన్ లో మార్పులు కూడా జరగచ్చు అనేది నా ఆలోచన. రైట్, ఓకే. ఇప్పుడు చాలా మంది వైజాగ్ లో కూడా 99 పైసాకి ఎంతకో ల్యాండ్ ఇస్తున్నారు. కాదండి, ఇప్పుడు ఏంటి 30వ తారీఖున ఏంటి మీ సభ ఏంటి, దాని సారాంశం ఏంటి పూర్తి స్థాయిలో? మా వాలంటీర్స్ తో బాస్ కి మీటింగ్ సార్. సో మేము వాలంటీర్స్ అందరూ అటెండ్ అవుతారు. ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం చేయించారో వాళ్ళందరూ అక్కడ అటెండ్ అయ్యి ఈ దిశానిర్దేశము అండ్ రాబో రోజుల్లో మేము ఎలా కార్యాచరణ చేసుకోవాలి దీని మీద బాస్ గారే, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతున్నారు. అలాగే మొత్తం క్యాడర్ అక్కడికి హాజరవుతుంది, వాలంటీర్స్ తో సహా. ఎన్ని రోజులు? 30th ఆగస్ట్ వైజాగ్ 3 o'clock కి స్టార్ట్ అవుతుంది సార్ ఈవినింగ్. ఒక్క రోజేనా? అవును సార్, ఒక్క రోజే.